నమస్కారం. న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. ముఖ్యంగా నారాయణరావుపేట మండలం బంజారపల్లి గ్రామంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా నిర్వహించారు. ఇప్పుడు చందు గారు మనతో ఉన్నారు, వారి మాటల్లో విందాం. ముందుగా అందరికీ నా యొక్క నమస్కారం. బంజారపల్లి గ్రామంలో ఇదివరకు ఎప్పుడు సీతారాముల కళ్యాణం జరగలేదు. మేము బయట ఊర్లకు చూసి వచ్చేది. ఈ సంవత్సరము మేము సీతారాముల కళ్యాణం చేయాలని అనుకున్న వెంటనే మా యువకులను, పెద్దలను, చిన్నలను కలవడం జరిగింది. వారు ముందుకు వచ్చి ఖచ్చితంగా అన్ని ఊళ్ళలో ఉంది, మనవులు కూడా చేయాలని వాళ్ళు చెప్పగానే నేను దాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ మొదటి వార్షికోత్సవం ఘనంగా చేయాలని నిర్ణయించి చేయడం జరిగింది. గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివేసింది. సరిగ్గా అభిజిత్ లగ్న సుముహూర్తాన అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ లోక కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు బంజారపల్లి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లోకానికే పరమేశ శేషభూషానందాభిలాష ఇక వెలిగేదవో అభిలాష ఎల్క వాహన మెత్తి గణేశ. బంజారపల్లి గ్రామంలో శోభాయాత్ర ప్రారంభమైంది. శ్రీరామ కళ్యాణం ఉత్సవం సందర్భంగా శోభాయాత్ర అనేది చాలా ఘనంగా ఇక్కడి ప్రాంతవాసులందరూ కూడా చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, అత్యున్నత సంతోషంగా నిర్వహిస్తున్నారు. అదేంటో చూద్దాం పదండి. కళ్యాణం అనంతరం భక్తులందరికీ భారీగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జై శ్రీరామ్ నామస్మరణతో బంజారుపల్లి గ్రామం మొత్తం మారుమోగిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.